దీనికి సంబంధించి కూడా పూర్తిగా అటు ఆయా వార్డు సభ్యులు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా అందరూ ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ బరిలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఉన్నారు. 78,415 మంది అభ్యర్థులు అయితే ఈ పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ జిల్లాకు సంబంధించి మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. ఏంటి నల్గొండల సిచ్యువేషన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ సరళి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత 1 అవర్ గ్యాప్ తర్వాత కూడా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలుగానుంది. అయితే మొదటగా వార్డుకు సంబంధించినటువంటి ఎవరైతే వార్డు పోలింగ్ సంబంధించి బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సంబంధించినటువంటి కౌంటింగ్ చేపడతారు. ఆ తర్వాత వార్డు పోలింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను లెక్కించి ఆ పథకాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే తొలి దశకు సంబంధించి 11 జిల్లాలో ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, చెండూరు 2 డివిజన్లలో 14 మండలాల్లో మొత్తం 318 పంచాయతీలు 2,864 వార్డులకు గాను ఇప్పటికే ఏకగ్రీవం 22 సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది. 375 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే ఈ రోజు పోలింగ్ మాత్రం నల్గొండ జిల్లాలో 296 గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట డివిజన్ లో ఉన్నటువంటి 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలకు 1442 వార్డులకు గాను మొత్తం 7 సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది. అలాగే 198 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు 152 పంచాయతీలకు 1242 వార్డులకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1403 పోలింగ్ కేంద్రాల్లో 4,402 మంది సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించి మొత్తం 153 పంచాయతీలకు గాను 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది, గ్రామ పంచాయతీలు. మరోవైపు ఇటు వార్డులకు సంబంధించి 1286 వార్డులకు గాను 243 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ రోజు 137 పంచాయతీలు 1040 వార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి డివిజన్ పరిధిలో ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటలకు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్ని వార్డులు ఉంటాయో ఆ వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుకు ఒక పోలింగ్ బూత్, ఒక పీఓను అలాగే ఏపీఓను కూడా నియమించడం జరిగింది. ఇటు వార్డుకు సంబంధించి కానీ సర్పంచ్ కి సంబంధించి కానీ ఆ వార్డుకు కేటాయించినటువంటి 2 వేరువేరుగా ఉన్నటువంటి వార్డు సభ్యునికి వేరే, అలాగే సర్పంచ్ సభ్యునికి అభ్యర్థికి సంబంధించి కూడా బ్యాలెట్లు వేరువేరుగా ఇస్తారో ఆ పోలింగ్ బూత్ లోకి ఎవరైతే ఓటర్లు వస్తారో ఆ వార్డుకు వేరే, అలాగే సర్పంచ్ కి సంబంధించి కూడా ఓటును వేసిన తర్వాత బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ వేరువేరుగా వార్డుల వారీగా ఉన్న పోలింగ్ ఉన్న నేపథ్యంలో పెద్దగా బారులు తీరే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వార్డుకు చిన్న గ్రామ పంచాయతీలు 1000 లోపు ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు అయితే 100 వార్డుకు 100 ఓట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్దగా అంటే బారులు తీరకుండా కూడా వచ్చిన వారు వచ్చినట్టే ఓటు వేసి బ్యాలెట్ పేపర్ కాబట్టి ఓటు వేసి వెంటనే సిచ్యువేషన్ కనబడుతుంది. ఉదయం 7 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కావచ్చు, ఇటు భువనగిరి యాదాద్రి భువనగిరి కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. నిన్న సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి సంబంధించి లింగంపల్లిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒకరు మృతి చెందడం జరిగింది. కాబట్టి అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు అక్కడ పోలింగ్ కూడా ప్రారంభం కావడం జరిగింది. అయితే ఏజెంట్లను ముందుగా పోలింగ్ బూత్ లోకి అనుమతించిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం అందరి సమక్షంలోనే సీల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ ఏజెంట్ల సమక్షంలోనే మొదటిగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించి ఓటు ఇలా వేస్తారంటూ కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ అయ్యేందుకు కూడా అంటే ఓటు వేసేందుకు కూడా ఓటర్లను
అనుమతించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ సిబ్బంది చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నియమించడం, వార్డుల వారీగా కూడా ఆ సిబ్బంది విధుల్లోకి రావడంతో పోలింగ్ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభమవుతుంది. తక్కువ ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీల్లో 3,000 నుంచి 5,000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ కౌంటింగ్ సర్పంచ్ అభ్యర్థి ఓట్లకు సంబంధించి మాత్రం కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. కానీ వార్డులకు సంబంధించి మాత్రం ఏదైతే 100 ఓట్లే ఉంటాయి కాబట్టి 100-200 లోపే ఓట్లు ఉంటాయి కాబట్టి అవి మాత్రం వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు కాబట్టి ఫలితాలు కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ అంటే టైం వృధా కాకుండా కూడా ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారంగా కూడా పోలింగ్ సరళి కావచ్చు, ఇటు కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కూడా నిర్వహించేందుకు అన్ని విధాలుగా కూడా సిబ్బందిని కేటాయింపు గానీ, ఇటు భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమస్యాత్మక గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు పెట్రోలింగ్ కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయో అక్కడ బందోబస్తు ఎక్కువగా పెట్టడం, గొడవలు జరగకుండా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.